దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన అందరినీ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుని వాక్యంలో ధ్యానం చేసుకుందాం. మహిమ గల తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రమయ్యా. నీ వాక్యము విద్యుచుండగా వెత్తబడిన వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో నాటబడిన వాక్యము వారి జీవితానికి మేలుకరంగా ఉండాలి. నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి అయాపృతని దైవికమైన అయాపృతని పరిశుద్ధాత్మతో చక్కటి అయాపృతని వర్తమానమును సంఘానికి వినిపింపచేయగలపృతని నువ్వు నన్ను బలపరచమని యేసునామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్యాంశము, దేవుణ్ణి నమ్ము, దేవుడు నీ జీవితంలో చేసే కార్యము రుచి చూడు. దేవుణ్ణి నమ్ము. దేవుణ్ణి నువ్వు నమ్మినట్లయితే దేవుడు నీ జీవితంలో కార్యములు చేస్తాడు. ఆ కార్యములు రుచి చూసే స్థితిలో ఉండాలి. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం వాక్యం చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చదువుకున్నాం. చాలా. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని అతనితో చెప్పింది. దేవుణ్ణి నమ్ము, దేవుడు నీ జీవితంలో కార్యములు చేస్తాడు. ఈరోజు వాక్యాంశం అది. అయితే నీ యొక్క నమ్మకము దేవుణ్ణి నమ్మించే రీతిగా ఉండాలి. అంతే కదా? నీ యొక్క నమ్మకము దేవుణ్ణి నమ్మించే రీతిగా ఉన్నప్పుడే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. నేను నమ్ముతున్నాను అని నీవు అంటే సరిపోదు. ఆ నమ్మకం ఎలా ఉండాలంటే ఆ యొక్క దేవుణ్ణి, దేవాది దేవుణ్ణి, నిజమే ఈ వ్యక్తి నమ్ముతున్నాడు, నేను ఈ వ్యక్తి జీవితంలో కార్యములు చేస్తానని దేవుణ్ణి నమ్మించే నమ్మకము నీ రీతిలో ఉండాలి. అప్పుడు మటుకు మాత్రమే కార్యములు జరుగుతాయి. దేవుడు అందుకనే సెలవిస్తున్నాడు, నమ్ముట నీ వల్లైతే నేను నీ జీవితంలో కార్యములు చేస్తాను. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అసాధ్యమైన కార్యములు దేవుడు సాధ్యం చేస్తాడు. నీవు నమ్మినట్లయితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. నీవు నమ్మినట్లయితే దేవుడు నీ యొక్క భవిష్యత్తును మంచి రీతిగా దేవుడు తీర్చిదిద్దుతాడు. నమ్మటము నీ వంతు, కార్యము చేయట ఆయన వంతు. నీవు నమ్మినట్లయితే నీ జీవితము విజయ మార్గంలో ప్రయాణము చేస్తుంది. 5 విషయాలు చూద్దాం. దేవుడు మరి ఎవరు అయితే నమ్ముతారో, దేవుణ్ణి బలముగా నమ్ముతారో, దేవుడు వారి జీవితంలో కార్యము చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన మరి సందర్భాలు ఉన్నాయి. మరి 5 విషయాలు మనము చూద్దాం. నమ్మారు, వారి జీవితంలో కార్యము రుచి చూచారు. మొదటిగా చూద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం చూడండి. కూడా యెహోవా ఆ కూషీలను, ఆసాయులను, యోధావారులను నిలువనీయక వారిని మొత్తునందున వారు పారిపోయారు. ఇక్కడ ఆశా గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. నీవు నమ్మినట్లయితే నీ యొక్క బాధలు నీ వద్ద నుండి పారిపోతాయి. నీ యొక్క కష్టాలు నీ వద్ద నుండి పారిపోతాయి. నీవు నమ్మినట్లయితే దేవుడు నీ శత్రువులను మొత్తుతాడని దేవుని వాక్యము తెలుస్తుంది. ఇక్కడ ఒక విషయం వచ్చాడు, ఏంటంటే దేవుణ్ణి నమ్మాలి. ఇక్కడ 11వ వచనంలో మనం చూసినట్లయితే ఆసారాజు ఈ రీతిగా ప్రార్థన చేస్తాడు.
ఏమిటి ప్రార్థన చేస్తాడంటే, నేను శత్రువుల చేతిలో ఓడిపోకుండా, బలము లేని వారి చేతిలో నేను ఓడిపోకుండా, నేను నిన్ను నమ్ముకున్నాను, నీవే నన్ను అద్దరికి చేర్చు ప్రభువా, నీవే నన్ను ఆ యొక్క విజయ తీరాల వైపుకు చేర్చు ప్రభువా, నేను నీ దాసుడనని ఆశారాజు ప్రార్థన చేస్తున్నాడు. ఆశారాజు ప్రార్థన చేసినప్పుడు ఒక మాట అంటాడు అక్కడ, నీ యందు నమ్మిక ఉంచున్నాను. ఆ మాట ఉందాం అక్కడ, నీ యందు నమ్మిక ఉంచున్నాను. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారు మట్టుకు మాత్రమే దేవుని యందు నుండి ప్రతిఫలం పొందుకుంటారు. పై నమ్మకం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. నీ హృదయ లోతుల్లో నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచాలి. దేవుడు నా జీవితంలో ఈ కార్యమును చేస్తాడంటే నువ్వు నమ్మినప్పుడు దేవుడు తప్పకుండా ఆ కార్యమును చేస్తాడు. ఇక్కడ ఆశారాజు ఏం చేశాడంటే దేవునికి ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడంటే నమ్మిక ఇచ్చి ప్రార్థన చేశాడు. నేను నా శత్రువుల చేతిలో ఓడిపోకుండా దేవుడు నాకు విజయం చేస్తాడు, వారు నా ఎదుటిని పాదదవుతాడని ఆశారాజు ఇక్కడ నమ్మిక ఇచ్చాడు. ఈరోజు క్రైస్తవులుగా మనం ఏమి చేయాలంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుని యందు నువ్వు నమ్మిక ఇచ్చినప్పుడు శత్రువులు నిన్ను ఇబ్బంది పెడుతుంటే, నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నీకు నష్టం వచ్చినప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే ఆశారాజు జీవితంలో చేసినట్టుగా వారిని మొత్తి నీ యొద్ద నుండి పారిపోలేలుగా దేవుడు చేస్తాడు. మొదటిగా ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఎట్టి కార్యం అంటే శత్రువులు కష్టములు నీ యందు నుండి పారిపోతాయి. నీవు చేయవలసిన పని ఏంటంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఆ నమ్మిక ఎలా ఉండాలంటే నీవు తప్ప ఈ కార్యమును ఎవరు చేయలేరు ప్రభా, నేను నీ దాసుడను, నా నీ పాదాల చెంతకు వచ్చాను, నేను నీ మీద నమ్మిక ఉంచినాను ప్రభా, నేను శత్రువుల చేతిలో ఓడిపోవడము నీకు ఇష్టము లేదు ప్రభా తండ్రి, నేను వారి యొక్క చేతికి అప్పగించబడము నీకు ఇష్టం లేదు ప్రభా, నేను నీ పాదాల చెంతకు వచ్చి నీ మీద నమ్మిక ఉంచి నేను ప్రార్థన చేస్తున్నాను, నీవే సహాయం చేయమని నీవు అడిగినప్పుడు ఆశారాజు జీవితంలో మన శత్రువులు ఏం చేశాడు దేవుడు పారదోలాడు, మొత్తాడు, పారదోలాడు. చూడు, మొత్తినందున వారు పారిపోయారు. 12వ వచనంలో చివరి మాట ఉంటుంది, మొత్తినందున వారు పారిపోయారు. చూడండి, కొన్ని సందర్భాలలో కొందరు మనల్ని హేళన చేస్తుంటారు, ఇబ్బందులకు గురి చేస్తుంటారు, నాన్న వారే మనల్ని ఇబ్బంది పెట్టుకుంటారు. అటువంటి సమయంలో మనము దేవుని మీద నమ్మిక ఉంచినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వారిని మొద్దుతాడు. కొన్ని సందర్భాలలో దైవజనులు తెలియజేస్తుంటారు, కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో వారు ఉంటున్నప్పుడు, ఎంతగా బలమైన సేవ చేస్తున్నప్పటికీ మరి సాతాను ఎంతగానో ఇబ్బందికి గురి చేస్తుంటారు. ఒక్కొక్కసారి సంఘంలో నుంచి వస్తుంటుంది, ఒక్కొక్కసారి బయట నుంచి వస్తుంటారు. దైవజనుడు మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఎవరైతే దైవజనుడికి వ్యతిరేకంగా తిరిగారో వారిని ముద్దిన సందర్భాలు అనేకమైన ఉన్నాయి. మరలా వారు దేవుడి దగ్గరకు వచ్చి దైవసన్నిధిలో వచ్చి వారు క్షమించమన్న సందర్భాలు అనేకమైన ఉన్నాయి. అనేకమైన సాక్ష్యం మనం వింటున్నాం. నీవు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఈ కార్యమును నా జీవితంలో చేస్తాడని నువ్వు నమ్మినప్పుడు ఆశారాజు జీవితంలో జరిగినట్టుగా దేవుడు నీకు విరోధంగా ఉన్న వారిని నీ ఎదురు నుండి పారగొడతాడు. మొదటి ఏంటంటే నువ్వు నమ్ము, నీకున్న ప్రతి విధమైన వ్యతిరేక శక్తులు నీ యొద్ద నుండి దేవుడు పారగొడతాడు. రెండవదిగా చూద్దాం, దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయము 20వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు మీరు సిద్ధపరచబడుదురు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞతాస్తుతులని చెప్పాను. చాలు. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. రెండవదిగా, మొదటిదిగా దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు నీ శత్రువులను పారదోలుతాడు, వారిని మొద్దుతాడు. రెండవదిగా, నువ్వు దేవుని మీద నమ్మిక ఉంచినప్పుడు దేవుడు నీ ఆలోచన యావత్తును స్థిరపరుస్తాడు.
ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషాపాతు గురించి ఉంది. అంతటా వారు ఉదయమే లేచి తెకోవ అరణ్యమునకు పోయి వారు పోచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. నీవు దేవుని నమ్ముకో, దేవుడు నీ ఆలోచన యావత్తును స్థిరపరుస్తాడు. నీవు దేవుని నమ్ముకోకుండా నువ్వు ఎవరి మీద నమ్మకము పెట్టుకున్నా అది ఏ విధమైన ప్రయోజనం లేదు. అందుచేత నన్ను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజును నమ్ముకుంటే కంటే దేవాది దేవుణ్ణి ఆశ్రయించుట మేలు. నీవు దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు నీకు విరోధముగా రూపొందించిన ఏ విధమైన ఆయుధములు దేవుడు వర్ధిల్లింపచేయకుండా శత్రువు మీద నీకు భోజనములు సిద్ధపరుస్తాడు. ఎంత గొప్ప ధన్యత ఇది! మనల్ని తోలనాడిన వారి దగ్గరే దేవుడు మనల్ని హెచ్చించే స్థితిలో ఉంచాడంటే ఎంత గొప్ప ధన్యత అది. ఆ ధన్యత నువ్వు చూడాలంటే నీవు దేవుణ్ణి నమ్ముకోవాలి. నువ్వు దేవుణ్ణి నమ్మినప్పుడు దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు, నీ ఆలోచన స్థిరపరుస్తాడు, నీ భవిష్యత్తును దేవుడు స్థిరపరుస్తాడు. ఇటు రీతిగా నీ జీవితంలో కార్యము జరగాలంటే యెహోషాపాతు తెలియజేస్తున్నాడు, యెహోవాను నమ్ముకొనుడి. నీవు దేనిని నమ్ముతున్నావు? ఈరోజు లోకాన్ని నమ్ముతున్నావా? బంధువుని నమ్ముతున్నావా? లేదా మిత్రుని నమ్ముతున్నావా? ఇరుగు పొరుగుని నమ్ముతున్నావా? ఎవరిని నమ్ముతున్నావు? నువ్వు దేవుని నమ్మినట్లయితే దేవుడు శత్రువుల మీద నీకు విజయమును చేకూరుస్తాడు. దేవుడి మీద నమ్మిక ఉంచిన వాడు ఎవడు సిగ్గుపడడు. ఎందుచేతంటే దేవుడు మనల్ని తలగా ఉంచే దేవుడు. మన దేవుడు తోకగా ఉంచే దేవుడు కాదు. మన దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే దేవుడు. కాకపోతే మనం ఏమి చేయాలంటే మనము దేవుని యందు నమ్మిక ఉంచాలి. మూడవదిగా చూద్దాం, యెషయా గ్రంథము 57వ అధ్యాయం 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 11వ వచనం. నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో, గాలి వాటన్నిటినీ ఎగరగొట్టును కదా. ఒకడు ఊపిరి విడిచిన మాత్రమున అవన్నీ కొట్టుకొని పోవును. నన్ను నమ్ముకొని వాడు దేశమును స్వతంత్రించుకొందురు, నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు. చాలు. మొదటిది నమ్మిక ఉంచినప్పుడు దేవుడు నీకు విరోధంగా ఉన్నది శత్రువులను పారదొలుతాడు, వారిని మొద్దుతాడు. రెండవది నువ్వు నమ్మిక ఉంచినప్పుడు దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. మూడవది నువ్వు నమ్మిక ఉంచినప్పుడు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది దేవుడు నీకు దయచేస్తాడు. యెషయా గ్రంథంలో చాలా చక్కటి మాట రాయబడింది, నీ విగ్రహము నిన్ను తప్పించునేమో. ఆ విగ్రహం నిన్ను తప్పిస్తుందా? తర్వాత లైన్లో ఉంటుంది, గాలికి కొట్టుకుని పోతుంది. గాలికట కొట్టుకుని పోతుంది. ఒకవేళ నువ్వు విగ్రహాన్ని నమ్ముతున్నావేమో, విగ్రహాన్ని నమ్మొద్దని దేవుని వాక్యం విస్తరిస్తుంది. అవి కళ్ళుండి చూడలేవు, నోరుండి మాట్లాడలేదు, చెవులుండి వినలేవు. కానీ నా దేవుడు సజీవుడు, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. నీవు దేవుని నమ్ముకున్నట్లయితే దేవుని వాక్యము విస్తరిస్తుంది, దేశమును నువ్వు స్వతంత్రించుకుంటావు. నువ్వు దేవుని నమ్మినప్పుడు నీ యొక్క హృదయ వాంఛను దేవుడు సఫలము చేసి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దేవుడు దానిని సఫలము చేస్తాడు. నువ్వు దేశాన్ని స్వతంత్రించుకుంటావు. ఒకవేళ విగ్రహాల దగ్గరికి వెళ్ళి నువ్వు మొరపెట్టేవేమో, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు, నిష్ప్రయోజనమే, సమయము వృధా. కానీ జీవము గల దేవుని దగ్గరకు వచ్చి నువ్వు మొరపెట్టినప్పుడు, దేవుని మీద నమ్మిక ఉంచినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది స్వతంత్రించుకునేలాగా నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు. ఇదేమాట అంటాడు, ఒకరు ఊపిరి విడిచిన మాత్రమున అవన్నీ కొట్టుకొని పోను, నన్ను నమ్ముకుని వారు దేశమును స్వతంత్రించుకుని. ఈరోజు నీవు ఎవరిని నమ్ముతున్నావు? నీవు ఎవరిని నమ్ముతున్నావు? అయ్యో, నా బంధువులు నాకు సహాయం చేస్తారనుకుంటున్నావా? నా రక్త సంబంధికులు నాకు సహాయం చేస్తారనుకున్నావా? తల్లి తండ్రి నాకు సహాయం చేస్తారన్నావు. అది కొద్ది కాలమే, వారు కొద్దిగా నాకు సహాయం చేయగలరు. కానీ నీవు దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే, నిజ రక్షకును నమ్ముకున్నట్లయితే నీవు స్వతంత్రించుకుంటావు. దేనిని స్వతంత్రించుకుంటావు అంటే నీవు దేనినైతే ఆశిస్తున్నావో దానిని స్వతంత్రించుకునే రీతిగా దేవుడు నడిపిస్తాడు. మొదటిగా నీవు నమ్మిక ఉంచినప్పుడు
దేవుడు నీ శత్రువుని ఎదుటిని పారిపోయేట్టుగా చేస్తాడు. రెండవదిగా నువ్వు దేవుని మీద నమ్మకించినప్పుడు శత్రువుల మీద నీకు విజయమును కలుగ చేస్తాడు. మూడవదిగా నువ్వు దేవుని మీద నమ్మకించినప్పుడు దేవుడు నీవు ఏదైతే కోరుకుంటున్నావో అది నీకు దయచేస్తాడు. నాలుగవదిగా చూద్దాం, యెషయా గ్రంథము 12వ అధ్యాయము. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయన నా కీర్తనకాస్పదము, ఆయన నా రక్షణాధారమై. చాలా. నాలుగవదిగా నువ్వు దేవుని నమ్మినట్లయితే దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. దేవుడు నాకు బలాన్ని ఇస్తాడు. నేను దేవుని మీద నమ్మికించున్నాను, దేవుడు నాకు శక్తినిచ్చాడు. బలహీన సమయంలో నీకు బలమును దయచేసేవాడు దేవుడే. దేవుడు నీకు అట్టి శక్తిని బలమునిస్తాడు. ఒకవేళ ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నావు, ఏదైనా ఈవెంట్లో పాల్గొంటున్నావేమో, నీకు శక్తి కావాలని నువ్వు దేవుడి మీద ఆధారపడ్డట్లు దేవుడు నీకు శక్తిని బలమును అనుగ్రహించి దేవుడు నేను ఉన్నతమైన స్థానం మీద ఎక్కిస్తాడు. అయితే నువ్వేం చేయాలంటే నువ్వు దేవుని నమ్మాలి. ఇక్కడ ఇదే అంటున్నాడు, భయపడుతూ ఆయనను నమ్ముకొనిచున్నాడు. యెహోవాయే నాకు బలము. ఏ విగ్రహము కానీ మరి ఏది కానీ నీకు బలము కాదు, కేవలము దేవుడు మట్టుకు మాత్రమే నీకు బలం ఇవ్వగలరు. అటువంటి బలవంతుడి దగ్గరికి నీవు వచ్చినట్లయితే, ఆయన నమ్ముకున్నట్లయితే, ఆయన మీద ఆధారపడినట్లయితే, నేను నిన్ను నమ్ముతున్నానని నీ నోటితో నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుడు నీకు బలాన్ని అనుగ్రహిస్తాడు. ఇక్కడ యెషయా గ్రంథంలో తెలియజేస్తుంది, ఇదిగా నా బలము నీవేనయా ప్రభువని, బలహీన సమయంలోనే ప్రభువని నువ్వు నాకు బలమును ప్రసాదించినప్పుడు దేవుడు బలాన్ని ప్రసాదిస్తాడు. ఐదవదిగా చూద్దాం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 28-29 వచనాలు చదువుకుందాం. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ వృత్తివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన వారి కనులను కొట్టి, మీ నమ్మక చొప్పున మీకు కలుగునుగా కానీ చెప్పినంతలో వారి కనులు తెరవబడేవి. చాలు. ఐదవది నమ్మకము స్వస్థత. ఐదవది నమ్మకము స్వస్థత. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవుని దగ్గరికి కొంతమంది గుడ్డి వారు వచ్చారు, చూపు లేని వారు వచ్చారు. వచ్చినప్పుడు దేవుడు అంటారు, మీరు నమ్ముచున్నారా? చాలా మంది నేను నమ్ముతానని అంటారు. నేను మొదట తెలియజేశాను కదా, నేను నమ్ముతానని అంటారు. కానీ ఆ నమ్మకము దేవుణ్ణి నమ్మించేదిగా ఉండాలి. చాలా మంది పైన ఉంటుంటారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, పిల్లలు ఎప్పుడైనా చదివినప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా గమనించిన ఎప్పుడైనా మా పిల్లల్ని అబ్జర్వ్ చేసుకుంటారు, తల్లిదండ్రులు వచ్చినప్పుడు బుక్ తీసి తెగ చదివేస్తుంటారు. ఇలా తండ్రి కానీ తల్లి కానీ అలా వెళ్ళిన తర్వాత అలా దిక్కులు చూస్తారు. తల్లి తండ్రి నమ్మించడానికి చదువుతుంటారు కొంతమంది, కానీ చాలా మంది చదువుతుంటారు. అయితే నీ భక్తి జీవితంలో నువ్వు దేవుణ్ణి నమ్మించినట్టు, దైవజనులు నమ్మించినట్టు షో చేసావు అనుకోండి, ఆ షోలాగే ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఉండదు. నీ జీవితంలో మేలు జరగాలంటే నీ యొక్క భక్తి దేవుణ్ణి నమ్మించేదిగా ఉండాలి. అప్పుడు మటుకు మాత్రమే ఈ యొక్క కార్యములు నీ జీవితంలో జరుగుతాయి. శత్రువుని ఎదురుని పారదోలుతాడు, శత్రువుల మీద నీకు విజయము కలుగుతుంది. ఆ నమ్మకం ద్వారా నీవు ఏదైతే కోరుకుంటున్నావో అది దేవుడు నీకు ఇస్తాడు, నీకు బలమును ప్రసాదిస్తాడు. నీవు దేవుడి మీద నమ్మించినప్పుడు దేవుడు స్వస్థతను అనుగ్రహిస్తాడు. చాలా మంది అనుకుంటుంటారు, నేను దేవుని సన్నిధికి వస్తున్నాను, దేవుడు నా జీవితంలో కార్యము జరిగించగలను. నీ నమ్మకము ఏ రీతి ఉన్నది ఒకసారి ప్రశ్నించుకో, నీ అంతటి నువ్వు ప్రశ్నించుకో. చాలా మంది వాళ్ళను వాళ్ళు మోసం చేసుకుంటుంటారు. వాళ్ళని వాళ్ళు హైప్ చేసుకుని, వాళ్ళకున్న క్యాపబిలిటీ కన్నా హైప్ చేసుకుని వాళ్ళు మోసం చేసుకుంటారు. ఒక్కసారి నేను అసెస్ చేసుకుంటే కనుక అప్పుడు నీ బలం ఏంటో నీకు తెలుస్తుంది. అలా నువ్వు మోసం చేసుకోకు. నీవు ఎదుటి వాడిని మోసం చేయొచ్చు తప్ప దేవుణ్ణి మోసం చేయలేవు. అందుచేత నీ నమ్మకము దేవుణ్ణి నమ్మించేది ఉండాలి. అందుచేత మీరు నమ్ముచున్నారని యేసు ప్రభువారు అడుగుతున్నారు.
దేవుడు అడుగుతున్నాడు, నీవు నమ్ముచున్నావా అని అడుగుతున్నప్పుడు నీ సమాధానం ఏంటి? ఏమైంది? నీ సమాధానము ఏ రీతిగా ఉంది? అయ్యా నేను నమ్ముచున్నాను అయ్యా ప్రభుత్వాన్ని, నా జీవితంలో కార్యం చేస్తావు, నాకు స్వస్థతనిస్తావు, నాకు బలమనిస్తావు, నేను కోరుకున్నదాన్ని నాకు ఇస్తామని నీవు నమ్మినట్లయితే అప్పుడు అంటాడు, దేవుడు ఏమంటాడంటే నిజమే, ఈ బిడ్డ నమ్ముతుంది. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమన్న వాక్యము అప్పుడు నెరవేరుతుందని. చాలా మంది వాక్యం చదివి ఈ వాక్యము నా జీవితంలో ఎందుకు నెరవేరట్లేదు, ఈ వాగ్దానం ఎందుకు స్వతంత్రించుకుంటుంది అనుకుంటారు. అయితే దానికి ఏంటంటే నీ జీవితమే తాను. నీవు నమ్ముతున్నట్టు పైకి చెప్తున్నావు కానీ నీ హృదయంలో దేవుని మీద నమ్మిక ఉంచట్లేదు. నీవు నమ్మినట్లయితే దేవుడు తప్పకుండా ఈ యొక్క జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. చాలా ఎవరైతే దేవుని యందు నమ్మికిస్తారో దేవుడు 5 విషయాలు తెలియజేస్తాడు. చివరిగా దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం ఏంటంటే నీ హృదయాలను కలవరపడనీయకుడి. ఏదైనా విషయం వల్ల మీరు కలత చెందుతున్నారా, చింతపడుతున్నారా, బాధపడుతున్నారా, వేదన చెందుతున్నారా, అయ్యో రాత్రులు నిద్ర లేక కన్నీరు విడుస్తూ నేను ఉంటున్నానని నీవు దిగులు చెందుతున్నావా? దేవుడు ఏమంటాడంటే నీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని మీద నమ్మికించు. నీవు ఏదైతే దేవుని మీద నమ్మికించావో దేవుడు అది నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. ఇట్టి జీవితం నీకు కావాలంటే ఒక కార్యమును చేయాలి. ఏంటంటే దేవుని మీద నమ్మికించాలి. మరలా ఎందుకు నొక్కి చెబుతున్నంటే ఆ నమ్మకము దేవుణ్ణి నమ్మించేదిగా ఉండాలి. దైవజనులు నమ్మించవచ్చు, కొన్ని విషయం నేను నమ్ముతాను, దైవజనులు నమ్ముతుంది. కానీ ఆకాశం నుండి నరుల హృదయములను కన్నులారా చూసే దేవుణ్ణి నీవు మోసము చేయదు. మోసపోకుని దేవుడు వెక్కిరించబడడు. ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. నీవు మోసము చేస్తూ నేను నమ్ముతానని నువ్వు దేవుణ్ణి అలా నువ్వు మోసం చేసినట్లయితే దానికి తగినట్లుగానే నీవు ప్రతిఫలం పొందుతున్నావు. ఈరోజు వాక్యాంశము దేవుణ్ణి నమ్ము, దేవుడు నీ జీవితంలో చేసే కార్యములను రుచి చూడు. మొదటిగా నువ్వు దేవుని నమ్మినట్లయితే నీ శత్రువులను దేవుడిని ఎదురుని తరిమి వేస్తున్నాడు. రెండవది, నీకున్న ప్రతి పరిస్థితి నుండి దేవుడు విజయమును అనుగ్రహిస్తాడు. మూడవది, నీవు ఏదైతే ఆశిస్తున్నావో అది దేవుడు నీకు దయచేస్తాడు. నాలుగవది, నువ్వు దేవుడి మీద నమ్మకం ఇచ్చు, దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. ఐదవదిగా నువ్వు దేవుడి మీద నమ్మికించు, నీకున్న అనారోగ్యమును తీసివేసి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుడి వాక్యమును నీటిలో దీవించిన ప్రార్థన చేస్తున్నాం. మహిమగల తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నమ్మట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఎందరైతే ఈ వాక్యమును విని నమ్మారో వారి జీవితంలో గొప్ప కార్యములు జరుగును గాక. యా ప్రభుత్వం, ఎందరైతే ఈ వాక్యమును వినయా ప్రభు, దేవుడు నా పట్ల ఈ కార్యములు చేస్తారని విశ్వసిస్తున్నారు యా ప్రభుత్వని, వారి జీవితంలో నువ్వు తోడుకుంటూ వారు ఏదైతే ఆశిస్తున్నారు ప్రభుత్వని అది నువ్వు జరిగించమని అడుగుతున్నామయ్యా. యా ప్రభుత్వం, విత్తబడిన వాక్యము ఫలవత్తంగా ఉండాలి. అటు రీతిగా నువ్వు నడిపించమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.